నమస్కారం. క్యూకే న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. తాజా వార్తలు మీకోసం. ఢిల్లీలో 105 కోట్లతో కొత్త ఏపీ భవన్, ఆధునిక భవన్ నిర్మాణానికి ఎన్బీసీసీతో ఒప్పందం. టర్న్ కి విధానంలో కొత్త భవన్ నిర్మాణం ప్రారంభం. ఢిల్లీలో ఏపీ ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం. యాభై మంది పేద విద్యార్థులను చదువు బాధ్యత తీసుకున్న కేటీఆర్. టచ్ లైఫ్ తో విద్యార్థులకు అండగా కేటీఆర్. మహిళల సాధికారతకు విద్య మార్గం, సమాజ సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు. అమరావతి పేరుతో అవినీతి జరుగుతోందన్న సజ్జల. రాజధాని ప్రాజెక్టుల్లో పారదర్శకత ఉండాలని డిమాండ్. అభివృద్ధి పేరుతో ప్రజాధనం వృధా. ఆర్ఎస్ ప్రవీణ్ భద్రతతో సీఎంకు సంబంధం లేదన్న దయాకర్. భద్రతా నిర్ణయాలు పోలీస్ శాఖవేనన్న దయాకర్. భద్రతా అంశాన్ని రాజకీయ రంగు పులమొద్దన్న సీఎం. అభివృద్ధిపైనే దృష్టి పెట్టారన్న వీబీజీ రామ్జీ పథకాన్ని అడ్డుకుంటున్నారన్న బండి సంజయ్. కేంద్ర పథకంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని విమర్శ. తెలంగాణకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరం. పాఠశాలల విలీన నిర్ణయం పునఃసమీక్షించాలన్న బండి. ఢిల్లీలో సరికొత్త ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణానికి కీలక అడుగు పడింది. దాదాపు 105.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్బీసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. టర్న్ కి విధానంలో నిర్మాణ బాధ్యతలను ఎన్బీసీసీకే అప్పగించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత 5 ఏళ్ల పాటు భవన నిర్మాణ బాధ్యతలను కూడా అదే సంస్థ చేపట్టనుంది. కొత్త భవన్లో ప్రజాసేవలు, అధికారుల వసతి, సమావేశ హాళ్లు, ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. రాజధాని అంశంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజధాని పేరుతో ఎప్పుడు రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే బాధ్యతతోనే అమరావతి వ్యవహారంలో ప్రశ్నిస్తున్నామని తెలిపారు. అమరావతిలో రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ పేర్లతో కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తూ అవినీతికి అవకాశాలు పెంచుకుంటోందని చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రజల సొమ్ము వృధా కాకుండా చూసే బాధ్యత ప్రతిపక్షంపై ఉందన్నారు. రాజకీయం లాగా చేయొచ్చు కదా. రాజకీయ ఎందుకు అనవసరంగా అయితే మిమ్మల్ని మీరు ఇరికించుకుంటున్నారు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అడిగే దీంతో లేదా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు రాజకీయం చేసేవాడే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది చేయరు. నిన్న మాట్లాడేది ఎందుకు మాట్లాడదు? మాకే సరే ఉంటే ఉంటుంది, కొట్టుకుంటారులే. రేపు వచ్చిన కమిషన్ వేసి ఒక్కొక్కరిని వేసి తాట తీయచ్చు కదా. ఇప్పటి నుంచి ఆపాల్సిన ప్రయత్నం ఉంది. కావాల్సిన ఇష్యూలు లేవా? డిఎస్సీ లేదా? రైతులు ఇన్ని ఉన్నాయి. కాబట్టి వాటి మీద మాట్లాడాలి, వాటి మీదే మాట్లాడాలి. నిన్న కూడా ఇది వచ్చి విలేకరు అడిగితే స్పష్టత ఇచ్చాడు ఆయన. ఇది ప్రతిసారి ఈ క్వశ్చన్ వస్తుంటుంది. మీరే మీడియా నుంచి అడిగినప్పుడు స్పష్టత ఇచ్చారు. ఈరోజు కూడా ఇక్కడ అవినీతి లేకపోతే, ఇంత అవినీతి, ఇంత దుబారా, రాష్ట్రాన్ని ముంచే కుట్ర, అప్పుల భారంలో ముంచే కుట్ర ఇవి లేకపోతే దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ పేదలకు స్థలాలు ఇస్తే వాటిని తీసేశారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట ముందే ఇచ్చేశారు. వాళ్ళ పని చూస్తే అది జరగట్లే. నువ్వు 14-19 ఏమో టెంపరీ ఏంటివి, 24-29 మధ్య మున్సిపాలిటీ ఏంటివి, అది వస్తే తప్ప పూర్తి కాదంటివి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, రైల్వే స్టేషన్ ఒకటి. ఎందుకంటే అంత భూమిలో ఏం చెప్పాలి ఆయనకు దొరకట్లే. ఏం చేసినా 4-5 దొరుకుతాయి. కాబట్టి ఆల్రెడీ స్పోర్ట్స్ సిటీ అనేది ఇంకో స్పోర్ట్స్ సిటీ కావాలంట. ఓ రైల్వే స్టేషన్ 2,000 ఎకరాల్లో 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్, ఓ 4-5 ఎకరాల్లో ఎయిర్పోర్టు, బహుశా ఇంకొక 5,000 ఎకరాల్లో స్పేస్ సెంటరు,
ఇంకొక 10,000 ఎకరాల్లో ఇంకోటి. తన 50వ పుట్టినరోజు సందర్భంగా సమాజానికి ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ ఏడాది నుంచి 50 మంది పేద విద్యార్థుల విద్యా బాధ్యతను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. అవసరంలో ఉన్న వారికి చేయూతనివ్వడం నిజమైన మానవత్వమని పేర్కొన్నారు. మహిళల సాధికారతకు తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. టచ్ ఏ లైఫ్ థీమ్ తో సమాజ సేవకు అంకితమైన స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన స్పర్శ 2026 వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ ప్రకటన చేశారు. Probably also help you connect to other, good donors who would come forward, who would also fund you. And I'm hoping that, I'm only doing this with one intent. My daughter is 17. She goes to college this year. And I can imagine if she didn't have a father, if she didn't have a parent, if she had an upward battle, what could have happened to her? I think, there's no point in living as a human being if you don't have that empathy, if you don't have that sense of despair when you see somebody who is underprivileged, sense of frustration when you can't help somebody who is in need. Today, I think whoever is upstairs has been very kind to me, has given me a lot, and whatever little I can give back to the society in the form of supporting these wonderful initiatives. What I would like to do is, instead of possibly cheering you on, I will commit to sponsoring and supporting 50 young girls from this year. I will do it from my personal account. Hopefully, like I told you last time, I'll also raise awareness. I'll also connect you to more people. I'll probably also help you connect to other, good donors who would come forward, who would also fund you. And I'm hoping that, I'm only doing this with one intent. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రతా తగ్గింపుపై వస్తున్న ఆరోపణలను టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ ఖండించారు. తెలంగాణలో ఎవరికి ఎంత భద్రత అవసరమో నిర్ణయించేది పూర్తిగా పోలీస్ శాఖేనని స్పష్టం చేశారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పరిపాలనపై ముఖ్యమంత్రి పూర్తిగా దృష్టి సారించారని తెలిపారు. వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ఆరోపణలపై స్పందించే అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడలేదు. ఇవాళ ఆయన అందరి ఐపీఎస్ లాగానే ప్రభుత్వ ఉద్యోగం చేసుకుని రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తోని రిజైన్ చేసి రాజకీయాలకు వచ్చాడు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గన్మెన్ల అవసరమా, రక్షణ అవసరమా లేదనేది తెలంగాణ ఇంటెలిజెన్స్, తెలంగాణ పోలీస్ వ్యవస్థ చూస్తా ఉంటది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆర్ఎస్ ప్రవీణ్ గురించి ఆలోచించేంత సమయం లేదు, ఆలోచన లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, యువత భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది తప్ప ఇలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ల గురించి, ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య గురించి, గన్మెన్ల గురించి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా ఉండి ఉద్యోగం పనిచేస్తున్నప్పుడే ఏజెంట్ గా వ్యవహరించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ మీద ఆలోచన చేసే అవసరం మాకు లేదు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు రక్షణ అవసరం ఉందా లేదా అనేది తెలంగాణ పోలీస్ వ్యవస్థ చూసుకుంటది. బీఆర్ఎస్ నాయకులారా, దయచేసి అర్థం లేని ఆరోపణలు, ఈ పిచ్చి ఆరోపణలు మానుకోవాలని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి హితవు పలుకుతా ఉన్నాను. దయచేసి తన యొక్క పాపులారిటీ కోసం, తన యొక్క ఇమేజ్ కోసం ముఖ్యమంత్రి గారి పైన విమర్శలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించమని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలాగా కాకుండా సినిమా దర్శకుడిలా ఊహాజనిత కథలు చెప్తున్నారని విమర్శించారు. ముందుగా మీ పార్టీ పరిస్థితిని చూసుకోవాలని సూచించారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, అరవింద్, కిషన్ రెడ్డి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మాటని సగం మంది వినడం లేదన్నారు. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని ఆరోపించారు. వారి యొక్క కల్పనల గురించి వారు మాట్లాడిన మాటలు చూస్తే, మా ప్రభుత్వంలో, మా పార్టీలో ఏం జరుగుతుందో ఒరిజినల్, డూప్లికేట్ గురించి ఆయన మాట్లాడుతుండు. బీజేపీ పార్టీల ఎలక్షన్లో 2 నెలల ముందో, నెల ముందో, 2 నెలల ముందో, నాకు తెలిసి 20 రోజుల ముందు కావచ్చు, 20 రోజుల్లో, నెల ముందో బీజేపీ పార్టీలో చేరినాం. బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో కొత్తగా అందరికంటే లాస్ట్ పోయినవే నువ్వు. ఢిల్లీకి మూటలప్ప చెప్పి నరేంద్ర మోడీకి, మరి అమిత్ షాకి ఏమి సమర్పించుకున్నావేమో కానీ శాసనసభాపక్ష నేతగా నిన్ను ఎన్నుకోనరు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ పార్టీలో. 8 మంది ఎమ్మెల్యేలో ఒక్క ఎమ్మెల్యేనా నీ మాటిన పరిస్థితి ఉందా? ఏ ఒక్క ఎమ్మెల్యేనా నువ్వు ప్రెస్ మీట్ పెడితే నీతో పాటు పక్కన కూర్చొని ప్రెస్ మీట్లో పాల్గొనే పరిస్థితి ఉందా? నీ సొంత పార్టీ ఎమ్మెల్యేల గురించే ఎమ్మెల్యేలు నీతో పాటు ఉండే పరిస్థితి లేదు. మీ 8 మంది ఎమ్మెల్యేల పాప 3 సార్లు గెలిచిన రాజాసింగ్ని పక్కన పెట్టి ఆయనకి ఇవ్వాల్సిన కుర్చీ నువ్వు తెచ్చుకున్నావు. ముందు నీ సిగ్గుంటే నీ యొక్క కుర్చీకి రాజీనామా చేసి బాధ్యతతోటి అది దానికి అర్హులు ఎవరో వాళ్ళకి ఇవ్వాలి. దాన్ని పక్కన పెట్టి మీ పార్టీలా 1,00,000 గొల్లాలు ఉన్నాయి, 1,00,000 పంచాయతీలు ఉన్నాయి. బండి సంజయ్ ఖతం కావాలని చెప్పి ఈటల రాజేందర్ ప్రయత్నిస్తాడు. రోజు పొద్దున్న లేస్తే ఈటల రాజేందర్, బండి సంజయ్ కొట్లాడుకుంటారు.
ధర్మపురి అరవింద్ కిషన్ రెడ్డి తన్నుకుంటారు. ఈయన ఖతం కావాలని చెప్పి ఆయన ఖతం కావాలని చెప్పి ఈయనే. ప్రతి జిల్లా వ్యాప్తిగా చూసుకుంటే మీ ఎమ్మెల్యేల మధ్యలో నీకు రాకేష్ రెడ్డికి పాయల శంకర్కి మీ ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతోటే నీకు రోజుకు ఒక పంచాయతీ. మీ అధ్యక్షుని మాట సగం మంది వినే పరిస్థితి ఉండదు. మీ రఘునందన్ రావు ఒకటి మాట్లాడితే కిషన్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, బండి సంజయ్ ఒకటి మాట్లాడతాడు, ఈటల రాజేందర్ ఒకటి మాట్లాడతాడు. వీళ్ళందరికీ భిన్నంగా ధర్మపురి అరవింద్ మాట్లాడతారు. వీళ్ళందరి లైన్ ఒక రకంగా ఉంటే నాకు కేంద్ర మంత్రి కావాలని చెప్పి మహబూబ్నగర్కి వెళ్ళి డీకేఆర్ నుంచి ఆమె ఒక రకంగా మాట్లాడుతుంది. ముందు మీ పార్టీలనే పట్టుమని చెప్తే 10 మంది లేరు. ఉన్న 10 మందిలో మీకే సఖ్యత లేదు. ఉన్న 10 మందిలో మీ పరిస్థితి అయోమయ గోచర స్థితిలో ఉంది. మీ దాంట్లోనే ఎప్పుడెవడు ఖతమవుతాడా అని చెప్పి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. మనం ఈ జాతీయ అధ్యక్షుడు 3 రోజుల పర్యటన చేస్తే 3 రోజుల పర్యటన గురించి చర్చనే లేదు. అసలు ఆడు ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో అర్థం కాని పరిస్థితి. ఆయన ఇక్కడికి ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ పక్కన పెట్టి కావాలని చెప్పి ఏదో సర్వేలు గ్రాఫ్ గురించి మీ దాంట్లో మీ సునీల్ బన్సల్ ఎవరు ఉన్నారు కదా, ఆయన రాసిచ్చిండు. 8 మంది ఎమ్మెల్యేలు రాబోయే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో 3-4 ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు. ఉన్న 3-4 ఇంకో 3 మూడో స్థానంకి పడిపోతారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని అమరావతి అంశంపై ప్రెస్ మీట్ నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి విషయంలో పూటకో మాట మార్చింది చంద్రబాబు, పవన్ కళ్యాణేనని ఆరోపించారు. గతంలో వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియో క్లిప్పింగ్లను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఇప్పుడు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అంశంపై వైఖరి మార్పుకు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత హామీలు, ప్రస్తుత ప్రకటనల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడారు అనేది తెలుసు. మాట్లాడుతున్నారనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరికి తెలుసు. గతంలో ఏమన్నారు చూడండి. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు గతంలో చూడండి. ఈ బడ్జెట్ మన క్యాపిటల్ విషయంలో కూడా ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు, ఎక్స్క్లూజివ్ గా కొద్ది మంది కోసమే, లేదంటే తెలుగుదేశం పార్టీ అఫిలియేటెడ్ క్యాపిటల్ లో ఉంది తప్ప ఉత్తరాంధ్ర నుంచి వచ్చే అక్కడ ప్రజలకి ఇక్కడ క్యాపిటల్ లో రావాలంటే ఎలా స్థిరపడతారు, ఇక్కడ రాయలసీమ ప్రాంత వాసులు రావాలంటే ఇక్కడ ఎలా స్థిరపడతారు. అలాగే ప్రతి జిల్లా నుంచి అన్ని వర్గాల నుంచి అమరావతిలో స్థిరపడాలంటే ఏమేమి ఇయర్ మార్క్ చేశారా, ఇన్ని 33,000 ఎకరాలు పెట్టారు. ఈ 33,000 ఎకరాల్లో 2,000-3,000 ఎకరాలు ఒక్కొక్క ప్రాంతానికి కానీ ఒక్కొక్క జిల్లాకి కానీ ఇయర్ మార్క్ చేశాం. అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి బిజినెస్ పెట్టుకోవాలంటే ఇలాంటి ఏం చేసి అసలు ఇలాంటి ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు. ఇలాగా ప్రతి అంశంలోనూ తెలుగుదేశం పార్టీ చాలా బలమైన వైఫల్యాన్ని చూపిస్తా వచ్చింది. భూసేకరణ చేయడానికి వీలు లేదు, ఇష్టపడిస్తే తీసుకోండి, అనుమానం లేదు. మీరందరూ చెప్పండి, భూమిమంటున్న వ్యక్తుల గురించి వాళ్ళు భూమిమంటున్నప్పుడు మీరు ఒప్పించి తీసుకోండి తప్ప వాళ్ళ నుంచి లాక్కోవద్దు అని చెప్తున్నారు. కర్నూలు మన రాజధాని, ఈరోజు అమరావతి మనకి రాజధాని ఏమో కానీ నా మనసుకి కర్నూలు రాజధాని. దీనికి జనసేన ప్రభుత్వం తీసుకొచ్చిన రోజున నేను మీకు మాటిస్తున్నాను, అది ఎంత రాజధాని, ఏ స్థాయి నగరంతో కర్నూలు దానికి మించిన స్థాయి నగరాన్ని తీసుకొస్తాను. ఇవాళ రోజు కూడా అడిగిపోయిన కాలంలో గట్టలు అంటారు. భారతదేశంలో అనేక రాష్ట్రాలు క్యాపిటల్ లేకుండా ఎక్కడ ఉన్న ప్రపంచ దేశాల్లో ఆయన సోము వీర్రాజు గారు బీజేపీ. డెవలప్ అయినటువంటి చైనా, దాని రాజధాని బీజింగ్, దాని చాంగ్లైన్ డెవలప్. తెలంగాణ అప్పుల అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంపై 8.21 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఆరోపించారు. ఈ అంశంపై కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పులపై హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల రీస్ట్రక్చరింగ్ చేపట్టి వార్షిక వడ్డీ భారాన్ని 34,000 కోట్ల నుంచి 11,000 కోట్లకు తగ్గించామని వివరించారు. సింగరేణిని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. చేసిన అప్పులు రాష్ట్రం పైన వేసిన భారాన్ని తక్కువ చేసి చూపించడం కోసం కొంత ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పరి విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఆ ప్రయత్నాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే వారు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారన్న సంగతి కూడా మర్చిపోయి స్థాయి దిగజార్చుకొని అబద్ధాలన్నీ పోగేసుకొని ఆ పోగేసుకున్న అబద్ధాలని ప్రచార అస్త్రాలుగా మార్చుకొని అదే పనిగా ఒక గ్లోబల్స్ ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక అంశంలో కాదు, అనేక అంశాలపైన ఇదే పనిగా పెట్టుకొని అబద్ధాలని ఒక్కొక్క శాఖ మీద ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ప్రభుత్వం తప్పనిసరిగా ఇప్పటికి కూడా మన వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకొని రాకపోతే ఈ అబద్ధాలు చెప్పేటువంటి ప్రచారకుల మాటలే ఇప్పటికే ఆ 10 సంవత్సరాలు వారి పాలన ఈ రాష్ట్రం పైన భారంగా మారింది. ఈ అబద్ధాలు ఇంకా పెనుభారంగా మారి సమాజానికే ఇది పెద్ద విధ్వంసంగా మారేటువంటి అంశంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాస్తవాన్ని మేము ఆలోచన చేశాం. సరే, పని ఎట్లా లేదు వాళ్ళకి, 10 సంవత్సరాలు అడ్డగోలుగా చేసినటువంటి దోపిడీతో పెట్టుకున్నటువంటి వార్తా సంస్థలతోనో, అడ్డగోలుగా నిర్మించుకున్నటువంటి సోషల్ మీడియా వ్యవస్థలతోనో చేసుకునేటువంటి ప్రయత్నం ఇది చివరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రాణప్రదంగా చూసుకున్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలపైన పడే ప్రభావం ఉన్నది. నిశ్శబ్దంగా ఉంటే ఇంకా నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతాం. అబద్దాల పునాదులపైన ఏ ఆర్థిక వ్యవస్థని నిర్మించలేము. 10 సంవత్సరాలు ఇటువంటి అబద్దాల పునాదులపైనే ఆర్థిక వ్యవస్థ నిర్మిస్తున్నాం అని చెప్పి 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 రాష్ట్రాన్ని ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి గురించి మాట్లాడితే రాష్ట్రం యొక్క ప్రతిష్ట ఏమన్నా బయట రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లో కానీ తగ్గుతుంది అనేటువంటి ఆలోచనతో సాధ్యమైనంత వరకు ఆ వాస్తవాల్ని ఎక్కువగా మాట్లాడకుండా పాలన మీద దృష్టి సారించి వాటిని సరిచేసే వ్యవస్థలో ముందు పోతా ఉన్నాం. అయినప్పటికి కూడా కావాలని పదే పదే ఇంకా అబద్దాలు చెప్తా ఉంటే తప్పనిసరి పరిస్థితులు ఈరోజు బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతో వచ్చాయి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మేము ముఖ్యమంత్రికి మంత్రులు ఛాలెంజ్ విసురుతున్నాం, రండి సమాధానం చెప్పండి అంటున్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు మీరే మాట్లాడుతూ ఉన్నారు, మా నాయకుడు కేసీఆరే, వారే వస్తారు, వారే పాలిస్తారు అని చెప్తారు. చేసింది అప్పులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అండి. భవిష్యత్తులో మళ్ళీ ఆయనే వస్తున్నారు, మళ్ళీ మీరే చెప్తుంటారు. మధ్యలో మీ సంగతి ఏంది? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు, మీరేం చేద్దాం అనుకుంటున్నారో మీకే తెలియదు. మీ చేతుల్లో ఏముందని అసలు అబద్ధాలు పోగేసుకొని ప్రచారం చేయటం తప్ప మీ చేతుల్లో ఏముంది? నేను చాలా స్పష్టంగా, నిజంగా మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా
10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నాం, స్పష్టంగా చెప్తా ఉన్నాం. నేను అనేక అంశాలపైన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. చేసిన అప్పులు వాస్తవం కాదా, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? నేను ఈరోజు ప్రత్యక్షంగా ఈ షీట్ ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం ఇన్ని అప్పులు చేయలేదు అని పదే పదే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు చేశారు? 2014 నుంచి 2023 వరకు మీరే కదా. ఇవన్నీ తెచ్చింది మీరే కదా, మీ ముఖ్యమంత్రి కదా, అలాంటి మీ ముఖ్యమంత్రి కదా. ఈ దాస్తే దాగే కాదు కదా, ఈ రికార్డ్స్ ఉండే కదా. అక్షరాల మీరు రకరకాల మార్గాల ద్వారా రాష్ట్రానికి తెచ్చిన అప్పులు, ఎఫ్ఆర్బిఎం పేరు మీద కొన్ని, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై అంటే కార్పొరేషన్స్ పేరు మీద కొన్ని, మీరు ఎంప్లాయీస్ కి పెండింగ్ పెట్టిపోయినటువంటి అప్పులు కొన్ని, డిస్కమ్స్ కి ఎనర్జీస్ కి కట్టాల్సిన అప్పులు కొన్ని, ఇవన్నీ ఈరోజు లెక్కలు ఉన్నాయి కదా. ఇవన్నీ కలిపి 8,21,651 కోట్లు మీరు బకాయి పెట్టిపోయారు కదా అప్పులు చేసి. ఇది వాస్తవం కాదా? ఇవి చెప్పండి మీరు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్ లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం మాట్లాడిన ఆయన విబిజీ రామ్జీ పథకాన్ని రాజకీయ కారణాలతో అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పేరొస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు కాకుండా చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని మరోసారి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో జాప్యంపై ప్రశ్నించారు. పాఠశాలలు, కళాశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను స్వాగతించిన ఆయన పాఠశాలల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు. ఆ సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్టు విచారణ ఏ విధంగా ఉందంటే టీవీ సీరియల్లకే సాగుతూనే ఉన్నది. ఎన్నో విచారణ సాగిస్తారు. ఇది ఇంట్లో జరిగిన విచారణలో ఏం బయటపడ్డది? ముఖ్యమంత్రి గారే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు, ఆయన ఫోన్ విన్నర్ అంటున్నారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు శ్రద్ధ వహిస్తలేరు? అసలు ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు వేసిన సిట్టు దాని నిబద్ధత ఉందా? ఫస్ట్ అధికారులు మంచోళ్లే, కానీ అధికారులు ఫ్రీడమ్ ఇస్తలేరు. విబిజీ రామ్ యొక్క ఆ స్కీమ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన నిజంగా దుర్మార్గం. అది స్కీమ్ కావాలంటున్నారు, స్కీమ్ ను అమలు చేస్తారట, కానీ స్కీమ్ మీద కోర్టులో కేసేస్తాడు. ఇదే ద్వంద్వ విధానం. దీని ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పేరు వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి పేరు రావద్దు అని చెప్పి మళ్ళొక రాయడానికి మేము కోర్టులో కేసేస్తామంటున్నారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం కావడం రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరినట్టని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు అభివృద్ది కాకుండా మోసమే జరిగిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలకు చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. పరిశ్రమల అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ సమగ్ర అభివృద్ది కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. అతను సానుభూతి కోసం కోడికత్తి డ్రామా, మరొకటి వివేకానంద రెడ్డి డ్రామా. అంటే వివేకానంద రెడ్డిది గుండెపోటు, ఫస్ట్ ఏమో కత్తిపోటు, రెండోదేమో వివేకానంద రెడ్డి పోటు, వాళ్ళ అవినాష్ రెడ్డికి బెయిల్ కోసం వాళ్ళ అమ్మకు గుండెపోటు కర్నూలులో, నాలుగోది ఎలక్షన్ల సందర్భంగా రేపపోటు, ఇప్పుడు చెప్పే పోటు వెన్నుపోటు. నువ్వు పొడిచేది పోటు, నువ్వు వెన్నుపోటు పొడుస్తానే ఉంటావు ఈ ప్రజలకు. ఇది ఎవరికి తెలియదు నీ రాజకీయం. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో రాజధాని సమస్య ప్రధాన అజెండాగా ఉందని అభిప్రాయపడ్డారు. రాజధాని మావిగానా అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని జగన్ ప్రకటించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. మరో 2 ఏళ్లలో రాజధాని అంశాన్ని స్పష్టమైన రూపం వస్తుందని, ఎన్నికల నాటికి ఈ వివాదం పెద్ద సమస్యగా ఉండదని విశ్వాసం వ్యక్తం చేశారు. మూడోది ఏమంటే ఆల్రెడీ ఇప్పుడు 30,000 మంది వర్కర్స్ అక్కడ పనిచేస్తా ఉన్నారు. దాదాపు 1,450
హెవీ మెషినరీ వెహికల్స్ అక్కడ పనిచేస్తా ఉన్నాయి. ఒక 2 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా రాజధానిలో అన్ని, రాజధాని అంటే ఏంటి, అసెంబ్లీ ఉండాలి, సెక్రటరియట్ ఉండాలి, హైకోర్టు ఉండాలి, క్వార్టర్స్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా అయిపోతాయి. 2029 నాటికి ఈ మావిగన్న అమరావతి అనే అజెండా ఉండనే ఉండదు. ఆ ఎలక్షన్లు వేరే అంశాలపైన జరుగుతాయి. మళ్లీ అమరావతిని వివాదాస్పదం చేయడం సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆమోదించాడు అసెంబ్లీలో. తర్వాత నువ్వు మళ్ళీ అధికారం వచ్చాక 3 రాజధానులు అన్నావు. నువ్వు 3 రాజధానులు కట్టలే. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ మావిగన్న అనడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కోరేది ఏమంటే, అపోజిషన్ పార్టీగా అక్కడ ఉంటున్న ప్రజల సమస్యలు లేదంటే నిర్మాణాల అవకతవకలు వాటిపైన మాట్లాడితే బాగుంటుంది తప్ప అమరావతిని వివాదాస్పదం చేయడం కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 9 ను రద్దు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. విద్యానగర్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అడ్డంకులు సృష్టించే నిర్ణయాలను సహించబోమన్నారు. ఫీజు బకాయిల కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని కోరారు. డిమాండ్లు నెరవేరకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జూలై 8న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు ప్రకటించారు. 8 చేస్తున్నారు, మళ్ళీ 8 నాడు సత్యాగ్రహ దీక్ష ఉంది. ఈ విధంగా ఇందిరా పార్క్ దగ్గర నేను 8వ రోజు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నా. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పేద కులాలు, పేద వర్గాలు చదువుకుంటున్నారు. బీసీలు, ఎస్సీలు, ఈబీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేద వర్గాలు ఉన్నత విద్య, వృత్తి, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ ఒక పైసా ఖర్చు లేకుండా చదువుకుంటుంటే ప్రభుత్వంలోని భూస్వామ్య వర్గాలు, దోపిడీ వర్గాలు దీన్ని చూసి భరించలేకపోతున్నాయి. అందుకే వాళ్ళందరూ ఈ స్కీమ్ ఎట్లా చేయాలని చూస్తున్నారు. ఈ స్కీమ్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందింది, సమాజంలో మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరు ఐటీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జాబ్ హోల్డర్ల కంటే ఐటీ కంపెనీలల్లో విదేశాలలోనే మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువ లేరు. కానీ ఐటీ కంపెనీలో 10 లక్షల మందికి పైగా మన వాళ్ళు ఉన్నారు. దాని మూలంగా రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నాయి, పన్నులు పెరుగుతున్నాయి, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు. ఈ విషయాన్ని గమనించకుండా ఓర్వలేక వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఇంత చేస్తుంది. అందుకే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి, బకాయిలన్నీ చెల్లించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇంక ఉద్యమం ఇట్లా ఎక్కడికక్కడ స్పాంటేనియస్గా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేపడతారని హెచ్చరిస్తున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.